యుద్ధ విమానాల తయారీలో దశాబ్దాల ఆలస్యానికి ఇకపై తెరపడనుంది. భారత రక్షణ రంగ సంస్థల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇకపై అమెరికా, రష్యా, ఫ్రాన్స్ వంటి దేశాలతో మన దేశము పోటీ పడే స్థాయికి చేరుకోనుంది. యుద్ధ విమానాల కోసం అగ్రరాజ్యాలు కనికరిస్తే తప్ప దిక్కులేని స్థితి ఇకపై ఉండబోదు. మన దేశంలోనే కావాల్సినన్ని యుద్ధ విమానాలు అనుకున్న సమయంలోనే తయారయ్యే సమయం మరెంతో దూరంలో లేదు. ఇందుకు ప్రభుత్వానికి ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన నివేదిక కీలకంగా మారనుంది. ఇటీవల యుద్ధ విమాన తయారీ ఆలస్యంపై వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యల్లో భాగంగా ప్రైవేటు సంస్థల సహకారం తీసుకుని లోటుపాట్లను సరిదిద్దుకోవాల్సి ఉందని తెలిపింది. రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ ఆధ్వర్యంలోని కమిటీ రక్షణ మంత్రికి అందజేసిన నివేదికలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రస్తావించింది. యుద్ధ విమానాలు, ఆయుధాలు, మౌలిక వస్తువులు స్థానికంగా ఉత్పత్తి తదితర అంశాల్లో ఉన్న లోటుపాట్లను అధ్యయనం చేసి వాటిని అధిగమించడానికి సిఫార్సులు చేసింది. దీంతో ఇప్పటి వరకు ఐఏఎఫ్కు ఎదురవుతున్న యుద్ధ విమానాల కొరత తగ్గనున్నట్లు అర్థమవుతోంది. అయితే హెచ్ఏఎల్కు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎక్కడ తప్పు జరిగింది? కమిటీ సిఫార్సుల మేరకు ప్రైవేటు సంస్థలను ఆహ్వానించే అవకాశం ఉందా? అందుకు ప్రభుత్వం పిఎల్ఏ పథకాన్ని ఈ రంగానికి కూడా విస్తరించే అవకాశం ఉందా? చూద్దాం. హెచ్ఏఎల్ యుద్ధ విమానాల తయారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. వాయుసేనకు కావలసిన యుద్ధ విమానాలను అందించడంలో వెనుకబడుతోంది. 2010లో మన వాయుసేన 40 యుద్ధ విమానాల తయారీకి ఆర్డర్లిస్తే అవి ఇప్పటికీ డెలివరీ కాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దశాబ్దాలు గడుస్తున్నా ఆర్డర్లను అందివ్వలేని పరిస్థితి ఉంది. దీంతో భారత వాయుసేన చాలా ఇబ్బందులకు గురవుతోంది. స్క్వాడ్రన్ల సంఖ్య తగ్గిపోతోంది. సరైన యుద్ధ విమానాలు లేకుండానే సన్నద్ధంగా ఉండాల్సి వస్తోంది. ప్రస్తుతం వాయుసేన వద్ద 36 తేజస్లు మాత్రమే ఉన్నాయి. ఇవి కాకుండా 2021లో ఆర్డర్ ఇచ్చిన 83 అప్గ్రేడ్ అయిన ఎల్సీఏల కోసం కూడా ఎదురు చూస్తోంది. వచ్చే 20 ఏళ్లలో తేజస్లోని MK1, MK1A, M2 వేరియంట్లకు చెందిన 350 తేలికపాటి యుద్ధ విమానాలను ఆపరేట్ చేయాలని వైమానిక దళం ఆశిస్తోంది. కానీ ఇన్ని విమానాలను అందించడానికి హెచ్ఏఎల్కు సామర్థ్యం ఉందా అనే అనుమానాలు వస్తున్నాయి. దశాబ్ద కాలంలో 40 కూడా డెలివరీ చేయలేని పక్షంలో 20 ఏళ్లలో 350 యుద్ధ విమానాలను సరఫరా చేయడం అసాధ్యమైన పని అంటారు నిపుణులు. అసలు ఎందుకు ఈ పరిస్థితి నెలకొంది చూద్దాం. ప్రస్తుతం హెచ్ఏఎల్ తేజస్ యుద్ధ విమానాలను తయారు చేస్తోంది. అయితే ఈ తయారీ చాలా ఆలస్యంగా ఉంటుంది. దశాబ్దాల తర్వాత వీటిని అందించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఆర్డర్లు ఇచ్చిన 5-6 ఏళ్లలోపు పూర్తి చేస్తేనే బెటర్. కానీ హెచ్ఏఎల్కు కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ముఖ్యంగా విమాన తయారీకి ఇంజన్ల టెక్నాలజీ భారత్ దగ్గర లేదు. ఇందుకోసం విదేశాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. హెచ్ఏఎల్ ఈ విషయంలో అమెరికాపై ఎక్కువగా ఆధారపడుతోంది. ఎల్సీఏ, తేజస్ MK1Aకు అమెరికాకు చెందిన జీఈ ఇంజన్లపై ఆధారపడుతోంది. కానీ ఇవి చాలా ఆలస్యంగా భారత్కు చేరుతున్నాయి. జీఈ కంపెనీ ఇంజన్లను సరైన సమయంలో అందించడం లేదు. కావాలనే జాప్యం చేస్తోంది. అమెరికా ప్రభుత్వం ఒత్తిడితోనే ఇది జరుగుతోంది. ఆ కంపెనీకి సరైన సమయంలో అందించే సామర్థ్యం ఉన్నా అందించడం లేదు. అక్కడి ప్రభుత్వాల ఒత్తిడే ఇందుకు కారణం. అమెరికా తన ఆధిపత్య ధోరణిని ప్రదర్శించేందుకు ఇటువంటి కుట్రలు పన్నుతూ ఉంటుంది. అమెరికా ఆయుధ లాబీ ఇందులో కీలకంగా పనిచేస్తుంది. భారత్ ఎదగటం ఆ దేశానికి గిట్టదు. మనం సైనిక పరంగా బలంగా ఉన్నామంటే తమ దేశానికి ప్రమాదమని అమెరికా భావిస్తోంది. అందుకే ఇన్నాళ్లు పరోక్షంగా పాకిస్తాన్కు సహకారం అందిస్తూ వచ్చింది. ఆ దేశానికి అమెరికా యుద్ధ విమానాలను సైతం అందించింది. ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గర ఉన్న 40కి పైచిలుకు F-16 యుద్ధ విమానాలు అమెరికా అందించినవే. వాటిని భారత్కు వ్యతిరేకంగా ఉపయోగించకూడదని అమెరికా చెబుతున్నా పాకిస్తాన్ వాటిని మన దేశానికి వ్యతిరేకంగానే ఉపయోగిస్తోంది. కానీ అమెరికా ఆ దేశంపై చర్యలు తీసుకోవడం లేదు. అంతేకాదు 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో అమెరికా పాకిస్తాన్కే పరోక్ష సహకారం అందించింది. అప్పుడు GPS యాక్సెస్ను భారత్కు నిరాకరించింది. దీనివల్ల మన దేశం GPS లేకుండానే యుద్ధం చేయాల్సి వచ్చింది. ఈ యుద్ధంలో మన సైనికుల పోరాట పటిమతో గెలవడంతో పాటు అమెరికా కుటిల బుద్ధి ప్రపంచానికి తెలిసింది. అమెరికా మాత్రమే కాదు, ఈ విషయంలో రష్యా కూడా అటువంటి పద్ధతినే అనుసరిస్తుందని చెబుతారు నిపుణులు. రష్యా మన దేశానికి ఎంతో కాలంగా యుద్ధ విమానాలను, ఆయుధాలను అందిస్తూ వచ్చినా సకాలంలో వాటిని అందించ
అందించలేదన్న వాదన ఉంది. పాతకాలం నాటి యుద్ధ విమానాలనే అందించేది తప్ప కొత్త శకం యుద్ధ విమానాలను భారత్కు అమ్మేందుకు నిరాకరిస్తూ వచ్చింది. దీంతో పాటు యుద్ధ విమానాలు కొనుగోలు చేసేటప్పుడు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసేందుకు సైతం నిరాకరించేది. దీనివల్ల మన దేశం చాలా ఇబ్బందులు పడుతూ వచ్చింది. ఇన్నాళ్లు మన దేశంలో సరైన ఆయుధాలు లేకపోవడానికి ఇతర దేశాల ఆధిపత్య ధోరణే ప్రధాన కారణం. మన దేశం ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించడం ఒక్కటే దీనికి పరిష్కారం. అయితే మన దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఎక్కువగా ప్రోత్సహించలేదు. రక్షణ రంగంలో టాప్ మోస్ట్ దేశాలైన అమెరికా, చైనా, రష్యాలు రక్షణ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని అంగీకరించినా మన దేశంలో మాత్రం అది జరగలేదు. సోషలిజం పేరిట ప్రభుత్వ రంగాన్నే నమ్ముకొని ఉంది. దీనివల్ల మన దేశంలో యుద్ధ విమానాల తయారీ ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పటి వరకు మన దేశం వద్ద యుద్ధ విమానాలకు కావలసిన ఇంజిన్ టెక్నాలజీ లేదంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇస్రో తనకు కావలసిన ఇంజిన్ టెక్నాలజీ సొంతంగా తయారు చేసుకున్న HAL మాత్రం దాన్ని తయారు చేసుకోలేకపోయింది. ఇది సాధించాలంటే ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచడం మాత్రమే పరిష్కారమని అంటారు విశ్లేషకులు. ఇప్పటికే మన దేశం రక్షణ రంగంలో కొన్ని విభాగాల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని అనుమతించింది. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చాక ఈ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం ఊపందుకుంది. మన దేశంలో దాదాపు 16 ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలు, 430కి పైగా ప్రైవేటు రంగ కంపెనీలు, 16,000 MSMEలు రక్షణ ఉత్పత్తుల విభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్ లిమిటెడ్, పారాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్, MKU లిమిటెడ్, అశోక్ లేలాండ్ లిమిటెడ్, భారత్ ఫోర్జ్ లిమిటెడ్, డేటా ప్యాటర్న్స్ ఇండియా, కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ అండ్ SMPP ప్రైవేట్ లిమిటెడ్ వంటి కంపెనీలు కీలకంగా ఉన్నాయి. ఈ ప్రైవేటు భాగస్వామ్యం పెరిగే కొద్దీ మన దేశ రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతులు పెరిగాయి. ఇన్నాళ్లు ఉత్పత్తుల కోసం ఇతర దేశాల చుట్టూ తిరిగిన భారత్ ఇప్పుడు అగ్ర దేశాలకే వాటిని ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. దీన్ని ఎంతో ఆసక్తికర మార్పుగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే 21,000 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేసింది భారత్. 2022-23తో పోలిస్తే ఇది 32.5% అధికం. మన దేశ రక్షణ ఎగుమతుల్లో దాదాపు 75% ప్రభుత్వ రంగ సంస్థల వాటా కాగా మిగిలినవి ప్రైవేటు కంపెనీలు చేస్తున్నాయి. కొన్నేళ్లలో రక్షణ పరికరాల ఉత్పత్తి, ఎగుమతుల్లో ప్రైవేటు సంస్థల వాటా గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. 2029 నాటికి 50,000 కోట్ల విలువైన రక్షణ పరికరాలు ఎగుమతి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మన దేశం నుంచి రక్షణ ఉత్పత్తులు, ఆయుధ సామాగ్రిని అధికంగా కొనుగోలు చేస్తున్న దేశాల్లో అమెరికా, ఫ్రాన్స్, ఆర్మేనియా అగ్రస్థానాల్లో ఉన్నాయి. అమెరికా కంపెనీలు సిస్టమ్స్, సబ్ సిస్టమ్స్ విడిభాగాలు కొనుగోలు చేస్తున్నాయి. మన దేశం నుంచి ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ మిజైల్ సిస్టమ్స్, పినాకా మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్స్, 155mm ఆర్టిలరీ గన్లను ఆర్మేనియా అధికంగా కొనుగోలు చేస్తోంది. వియత్నాం కోస్ట్ గార్డుకు మనం ఇంటర్సెప్టర్ బోట్లు అందిస్తున్నాం. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైళ్ల కొనుగోలుకు వియత్నాం ఆసక్తిగా ఉంది. తేజస్ యుద్ధ విమానాలపై మలేషియా, బ్రెజిల్ వంటి దేశాలు ఆసక్తిగా ఉన్నాయి. ప్రస్తుతం దాదాపు 100కు పైగా దేశాలకు మన దేశం రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఇలా ఓవైపు ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచడం వల్ల మన దేశమే లాభపడుతోంది. అందుకే యుద్ధ విమానాల తయారీలో కూడా ప్రైవేటు రంగానికి అవకాశం కల్పిస్తే IAFకు కష్టాలు తెరడంతో పాటుగా మన దేశానికి ఆదాయం లభిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్నత స్థాయి కమిటీ సైతం అదే సిఫార్సులు ఇవ్వడంతో ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరు ఏం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు OTT ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.